దేవుని దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నా దేవుడు కృప కలుగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన కృపను మనకు కలగడానికి ఆజ్ఞాపిస్తున్న దేవుడై ఉంటున్నాడు. అంతేకాదు, కృప ద్వారా మనకు చేస్తున్న సమస్త కార్యాలను బట్టి దేవునికి మహిమ కలిగించే సంవత్సరం, అంటే మహిమ పొందే సంవత్సరం. ఆయన కృపను అనుభవిస్తున్న మనము, కృప ద్వారా మేలు పొందుతున్న మనము ఆయనను మహిమపరిచే విధంగా జీవించడానికి దేవుడు మనకు ఈ రోజులను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, మన దేవుడు బలమైన దేవుడు, సైన్యములకు అధిపతి. ఆయన దగ్గర అన్ని సమస్యలకు సొల్యూషన్ ఉంది. ఒక్క సమస్యకు సొల్యూషన్ లేదు అనడానికి లేదు. మన ప్రభువు దగ్గర ప్రతి ప్రశ్నకు, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, జవాబు ఉంది. అంత గొప్ప దేవుడు మన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు. తన కృప ద్వారానే మనకు సమస్తం జరిగిస్తూ ఉన్నాడు. కృప ద్వారా మనల్ని రక్షించాడు. కృప ద్వారా మనకు సమస్త కార్యాలను చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు భక్తుని గురించి రాయబడి ఉంది. అందులో నేను ఒకవేళ ఇంతకుముందు చెప్తే చెప్పిండొచ్చు, కాకపోతే దేవుడు నూతనమైన తలంపులు ఇచ్చాడు కనుక ఇదే వాక్యాన్ని చదువుతున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై నేను ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పెను. దేవునికి స్తోత్రములు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల పేర్లు రాయబడి ఉన్నది. యేసు ప్రభు యొక్క శిష్యులు పేతురు, యోహాను, యాకోబు, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. మరి ప్రభువు ఎక్కడ మరి కొండ మీద, రూపాంతర కొండ మీదకి ఎక్కిన, లేదా గెత్సెమనే తోటలో ప్రార్థన చేసిన ప్రతి సందర్భంలో కూడా ఈ ముగ్గురు తప్పకుండా ప్రభుతో ఉండేది: పేతురు, యోహాను, యాకోబు. అయితే మరి అపోస్తలుడైన పౌలుకు దేవుడు చాలా విశేషమైన ప్రత్యక్షతలు ఇచ్చాడు. ఆయన చాలా తెలివైన వాడు, గమలీయేలు పాదముల దగ్గర విద్యను అభ్యసించిన వాడు, చాలా వేదాంతి అని చెప్పొచ్చు, జ్ఞానం కలిగిన వాడు అని చెప్పొచ్చు, ధర్మశాస్త్రంలో నిష్ఠ కలిగిన వాడు అని కూడా చెప్పొచ్చు. అయితే మరి దేవుడు ధర్మశాస్త్రం ద్వారానేమో క్రియల ద్వారా రక్షణ అని తెలియజేశాడు, క్రొత్త నిబంధనలోనేమో కృప ద్వారా రక్షణ అనే విషయాన్ని ప్రభు తెలిపాడు. ఈ క్రొత్త నిబంధన ద్వారా యేసు ప్రభును అంగీకరించడము, ఆయన ద్వారా రక్షణ కలుగుతుంది, ఆయన మన కొరకు బలియాగం అయిపోయాడనే విషయాన్ని క్రొత్త నిబంధనలో తెలియజేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం ప్రకారంగానైతే మోషే ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక అది క్రియల ద్వారా మనకు కలుగుద్ది అనే విషయం స్పష్టంగా తెలుపబడుతుంది. అయితే మరి కృప ద్వారా మనం పొందుకుంటున్నామంటే, కృప అనే దానికి నిర్వచనము అనర్హులమైన మనల్ని అర్హులుగా చేసిందే కృప. ఓడిపోయే మనల్ని జయంలో నిలిపిందే దేవుని కృప. శాపానికి గురైపోయిన మనల్ని ఆశీర్వాదానికి మార్చిందే కృప. దేవునికి స్తోత్రములు. క్రీస్తు మన కొరకు శాపగ్రాహి ఆయను అని గలతీ పత్రికలో రాయబడింది. కనుక మన ప్రభువు మన కొరకు శాపాన్ని గ్రహించి ఆశీర్వాదాన్ని, దీవెనను మనకిచ్చి దీవెనకు పాత్రులుగా చేశాడు. ఈ దీవెనకు పాత్రులుగా చేయబడము దేని ద్వారా అంటే కృప ద్వారా మాత్రమే. మనకున్న విద్యార్హతను బట్టి కాదు,
మనకున్న డబ్బును బట్టి కాదు, ఘనతను బట్టి కాదు, అందచందాలను బట్టి కూడా కాదు. ఏ రీజన్ కూడా ప్రభు దగ్గర మనం చెప్పుకోవడానికి అర్హంగా అనిపించుకోవడానికి లేదు. కానీ కేవలం ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. ఆయన కృపను చాలా హెచ్చించి మాట్లాడింది ఎవరు అంటే పౌలు భక్తుడే. మీరు ప్రతి పత్రికలో 14 పత్రికల్లో మరి ముగింపు లైన్లో కృప మీకు తోడై ఉండును గాక, కృప మీకు కలుగును గాక అనే మాటతోటే పత్రికలు ముగించబడతాయి. గనక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, అపోస్తలుడైన పౌలు క్రియల ద్వారా రక్షణ అనుకొని దాని కొరకే ఎక్కువ ప్రయాసపడ్డాడు. ఇంటింటది వచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని రావడము, ఇంకా యెరూషలేము నుండి పత్రికలు తీసుకొని దమస్కు దగ్గరికి రావడము, ఆ దమస్కు గేటు దగ్గర పట్టబడము, మరి యూదా అనువానింట తిన్నని దనబడిన వీధిలో ఉన్న యూదా అనువానింట తార్సువాడైన సౌలు దిగడము, ఈ విషయాన్ని ప్రార్థనలో ఉన్నటువంటి అననీయాకు దేవుడు బయలుపరిచి, అననీయా నీ వెళ్ళి సౌలు కొరకు ప్రార్థన చెయ్యి, అతను నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలనో నేను ఆయనకు చూపిస్తా అనంటే, ప్రభువా అతడు యెరూషలేములో ఇంటింటది వచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వచ్చాడు, ఇక్కడ కూడా హింస కలిగించడానికి వచ్చింది కదా ప్రభువా అంటే, లేదు లేదు అతన్ని నేను ఏర్పరచుకున్న సాధనము అని అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో అంటాడు. దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి ధర్మశాస్త్రం కొరకు పోరాడుతున్న పౌలుకు ఆ క్రియల ద్వారానే నీతిమంతులమని తీర్చబడవచ్చు అనుకున్న పౌలుకు ఉచితంగా కృప ద్వారా రక్షణ దొరుకుతుంది అనే విషయాన్ని ప్రభు బయలుపరిచాడు. అంతేకాదు పౌలు భక్తుని ద్వారా దేవుని నామానికి మహిమ కలిగినట్టుగా ఈ గలతీ పత్రిక 1వ అధ్యాయంలో చూడొచ్చు. చూడండి, 1వ అధ్యాయము 23-24 వచనాలు నేను చదువుతున్నా. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వముందు పాడు చేయించు వచ్చిన మతమును ప్రకటించుతున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు కృప కలుగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరం. అపోస్తలుడైన పౌలుకు దేవుడు కృపను కలుగని ఆజ్ఞాపించాడు. మరి అపోస్తలుడైన పౌలుకు దేవుడు చేసిన మేళ్లను బట్టి, ఇచ్చిన రక్షణను బట్టి దేవుణ్ణి ఆయనను చూసిన వారందరూ కూడా దేవుణ్ణి మహిమపరిచినట్లుగా ఈ గలతీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మహిమపరచడానికి మరి మనము ఏదో కానుకలు తీసుకొని రమ్మని చెప్పలేదు. ఉచితంగా ఆయన సన్నిధికి కోడి, గొర్రె, మేకపోతులు పాప పరిహారం కొరకు, పరిహారార్థం కొరకు బలులు తీసుకోమని ప్రభు చెప్పలేదు. కానీ ఆయనను నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తాము అని చెప్పి ప్రభు చెప్పాడు. కనుక దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలుకు విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. ఆయన చేతి రుమాళ్ళు, నడికట్లు రోగుల దగ్గరికి తీసుకెళ్ళి పెడితే వాళ్ళందరూ స్వస్థత పొందారు. అంతేకాదు మరి స్వస్థత పొందడమే కాదు, పౌలు భక్తుడు చనిపోయిన వ్యక్తిని కూడా లేపినట్టుగా మనం చూడొచ్చు. ఐతుకు అనే యవనస్తుని మరణం నుండి లేపాడు. అంతేకాదు లుస్త్రలో బలహీనమైన పాదములు కలిగిన వారిని ఒకరిని బాగు చేస్తే ఆ యొక్క పూజారి ఎడ్లను తీసుకొని వచ్చి బలులు అర్పిద్దాము అనుకొని పూదండలు పట్టుకొని వచ్చి బలులు అర్పిద్దాము అంటే, అయ్యలారా మేము కూడా మీలాంటి మనుషులమే, మాకెందుకు మీరు బలులు అర్పిస్తున్నారు, మీరు దేవుని మహిమపరచాలా అని చెప్పి అక్కడ దేవుని మహిమను దొంగిలించకుండా దేవుని నామాన్ని గొప్ప చేసి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎన్నో విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. కానీ కృప ద్వారా రక్షణ ఉంది. అట్టి కృపను పొందకుండా మీరు ఎవరైనా తప్పిపోతారేమో అని మీ విషయం జాగ్రత్తగా చూసుకోమని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒకసారి నేను ఆ మాట చదువుతానండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం, మీలో ఎవడైనానో దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు ఏదైనా వేరే ఏదైనా మొలిచి
కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోగుదరేమో అనియో, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియో జాగ్రత్తగా చూసుకొనుడి. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, ఈ కృప పొందకుండా మీరు తప్పిపోతారేమో, మీ లోపల ఏదైనా చేదైన వేరు మొలుస్తుందేమో గనుక మీ విషయం మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు? ఏశావు ఆ అరణ్యంలో వేటగాడై తిరుగుతూ అలసిపోయి వచ్చి ఇంటికి వచ్చేసరికి ప్రాణం పోయినంత అలసిపోయినాడు. అప్పుడు తన సహోదరుని దగ్గర ఇంట్లో ఉండి చిక్కుడుగాయ కూర వంట చేసుకొని యాకోబు తింటున్నప్పుడు, నీ యొక్క చిక్కుడుగాయ కూర నాకు కొంచెం ఇయ్యవా అని అంటే, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను నీకు కూరగాయల భోజనం ఇస్తా అంటే, చనిపోబోతున్నాను కదా, నాకెందుకు ఈ జ్యేష్ఠత్వ హక్కు, నువ్వు తీసుకో అని ఇచ్చేసిండు. అంటే తృణీకరించిండు. దేవుడిచ్చిన విలువను చాలామంది తృణీకరిస్తారు. దేవుని బిడ్డలారా, మరి ఏశావుకు జ్యేష్ఠత్వాన్ని దేవుడు స్వభావ సిద్ధంగా స్వతహాగా ఇచ్చాడు. కానీ ఏశావు దాన్ని తృణీకరించాడు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. దేవుడు మనకు ఉచితంగా ఎన్నో ఇస్తాడు ఆయన కృప ద్వారా. కానీ వాటి విలువను గ్రహించకుండా వాటిని పోగొట్టుకుంటాం. ప్రభువా, నీవు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పది నాయన, నీవు నాకు చేస్తున్న మేలు ఎంత గొప్పవి ప్రభువా, నీవు నాకు మేలు చేస్తున్నావు, నీవు నాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చావు, నీవు నాకు కుటుంబాన్ని ఇచ్చావు, నీవు నాకు బిడ్డల్ని ఇచ్చావు, నీవు నాకు ఆదాయం ఇచ్చావు, నీవే నాకు ఆరోగ్యం ఇచ్చావు అని ప్రభు యొక్క కృపను బట్టి ఇవన్నీ పొందుకుంటున్నామని స్తుతించడానికి బదులుగా వాటిని పోగొట్టుకుంటున్నాం. క్షణికావేశానికి లోనై క్షణభంగురమైన లోకం యొక్క ఆ అంగులను రంగులను అన్ని చూసి ఆకర్షింపబడి ఈ యొక్క జ్యేష్ఠత్వాన్ని ఏశావు ఏ విధంగా అమ్ముకున్నాడో దేవుని కృపను మనము అమ్మి వేసుకుంటున్నాం. ఇస్కరియోతు యూదాకి ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి దేవుడు. యేసుప్రభు శిష్యుల్లో ఒకడిగా ఇస్కరియోతు యూదా ఉన్నాడు. అంతేకాదు, శిష్యుడిగా మాత్రమే కాదు, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంది, డబ్బు సంచి కూడా అతని దగ్గరనే ఉందంట. అంటే ఫైనాన్స్ అంతా ఆయన దగ్గరనే ఉంది. ఎంత అర్హత ఆధిక్యత దేవుడు ఇచ్చాడు ఇస్కరియోతు యూదాకు. కానీ వెండి నాణాలకు ఆశించి యేసుప్రభువును అమ్మేశాడు. యేసుప్రభువును గెత్సెమనే తోటలో మరి ముద్దు పెట్టుకొని అప్పగించేశాడు. దేవుని బిడ్డ, దేవుడు మనకిచ్చిన దాన్ని కృప ద్వారా ఇచ్చిండు. అది గ్రహించాలా. విలువ పెట్టి మనం కొనుక్కోలేదండి. ఉద్యోగాన్ని మనం కొనుక్కోలేదు, భర్తలను పిల్లలను మనం కొనుక్కోలేదు. మరి ఈరోజు ఏదైతే అనుభవిస్తున్నామో అవన్నీ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినాయి కదా. ఆ ఉచితంగా ఇచ్చిన వాటి విలువను తెలుసుకోకుండా దేవుని కృప ద్వారా మనం ఇవన్నీ పొందుకుంటున్నాం కనుక నేను దేవునికే కృతజ్ఞత తెలుపుకుంటా అని ఆ ఇచ్చిన దాన్ని ఎంతో విలువను గ్రహించి బ్రతకాల. కానీ ఎంత తృణీకరించి లెక్క లేకుండా ప్రవర్తిస్తారంటే చెప్పొద్దు. దేవుడు చక్కని ఉద్యోగాన్ని నీకు ఇస్తే ఆ ఉద్యోగాన్ని బట్టి దేవునికి ఎంత కృతజ్ఞతలు చెల్లించాలా. దేవుడు నీకు బిడ్డల్ని ఇస్తే ఆ బిడ్డలను బట్టి ఎంత కృతజ్ఞత చెల్లించాలా. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు నీకు రక్షణ ఇస్తే ఆ రక్షణను బట్టి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలా. చాలామంది ఏం నమ్ముతారంటే, ఒకసారి రక్షింపబడ్డామంటే ఆ రక్షణ మన నుండి తొలగిపోదు అని అనుకుంటారు. నాకైతే ప్రాక్టికల్గా దేవుడు నేర్పించిండండి. ఒకసారి ట్రైన్లో వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్నాము. మేము 4 అడల్ట్స్ ఉన్నాము. ఆ 4 కొరకు ఒకటే టికెట్ 4 అడల్ట్స్ ఇవ్వమని అడిగి తీసుకున్నాం. అయితే మధ్యలో ట్రైన్లో అడుక్కునేవారు వస్తారు కదండి, మీ అందరికీ తెలుసు. భిక్షం అడుక్కునేవారు వచ్చి అడుక్కుంటుంటే మా మరిది ఏం చేసింది, జోబుల నుండి పైసలు తీసేయమని ఇద్దామని ఇట్లా జోబులో చేయబెట్టి ఇట్లా షర్ట్ జోబుల నుంచి ఇట్లా తీసేసరికి ఆ టికెట్ ఎగిరి గాలిలో పోయి రన్నింగ్ ట్రైన్లో నుంచి బయట పడిపోయింది. అమ్మ, నాకు అప్పుడు వెంటనే ప్రభు గుర్తు చేశాను, బిడ్డ రక్షణ కూడా అంతే, నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలా. నువ్వు దాన్ని పోగొట్టుకున్నావంటే ఇక టికెట్ పోయినాక ఎంత భయపడుతున్నానో చెప్పొద్దు. టీసీ వచ్చి అడుగుతాడో ఏమో,
టికెట్ టికెట్ అని అడిగితే మేము ఏం చెప్పాలా? కిటికీల నుండి ఎగిరిపోయిందంటే ఏదో స్టోరీ అల్లి చెప్పినాం అనుకుంటారు కదా. అయితే భయం అయిపోతా ఉంది. దేవుని బిడ్డ, చాలాసార్లు దేవుడు మనకు ఉచితంగా రక్షణ ఇచ్చిండు. మనమేం పైసలు పెట్టి ఆ రక్షణను కొనుక్కోలేదండి. మనం పైసలు పెట్టి కుటుంబాలను కొనుక్కోలేదు, మనం పైసలు పెట్టి ఉద్యోగాన్ని కొనుక్కోలేదు. ఆయన ఉచితంగా మనకి ఇచ్చిండు. ఆ ఉచితంగా ఇచ్చిన దాన్నే కృప అంటారు. ఆ కృప ద్వారా మనకిచ్చాడు. కృప ద్వారా ఇచ్చిన రక్షణను మనం పోగొట్టుకోవచ్చా? కృప ద్వారా ఇచ్చినటువంటి రక్షణ ఎక్కడనన్నా దొరుకుద్దా? తెలివి ఎక్కడనన్నా దొరుకుద్దా? తెలివి కూడా దేవుని ఇచ్చిందే కదా. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని లెక్క చేయం, దేవుడు మనకిచ్చిన రక్షణను లెక్క చేయం, దేవుడు మనకిచ్చిన కుటుంబాలను లెక్క చేయం. ప్రభువా, నీ కృప ద్వారా మాకు ఇచ్చినావయ్యా, మేము నిన్నే మహిమపరుస్తాము అని మహిమపరచాలి కదండి. ఏశావు నిజంగా దేవుడు స్వతహాగానే జ్యేష్ఠునిగా పుట్టిస్తే ఆ జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్య పెట్టి త్రోసివేసి ఒక్క పూట కూటి కొరకు అమ్మేసుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకొని ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి ఏడ్చిందంట. బ్రతుకు కాలం అంతా కూడా ఏడ్చిండు, కానీ అతడు పొందడానికి వీలు కాలేదు. కనుక దేవుని బిడ్డ, దేవుడు నీకు నాకు ప్రేమించి ఇచ్చిన రక్షణను, చూపించిన కృపను మనం నిర్లక్ష్య పెట్టకుండా, పోగొట్టుకోకుండా, దాని గురించి లెక్కలేనట్టుగా ప్రవర్తించకుండా, అది ఎంతో విలువైనది అని చెప్పి దాని కొరకు మనం ఎంతో కృతజ్ఞత చెల్లించాల్సిన వారమై ఉంటున్నాం. ఆ తర్వాత పోగొట్టుకున్న తర్వాత ఎంత ఏడిస్తే ఏం లాభం అండి? ఎంత ఏడిసినా కూడా వేస్టే. దేవుని బిడ్డ, ఒకవేళ సర్టిఫికెట్లు బాగా చదువుకొని మనం పీజీ చేసినామో, బీఈడీ చేసినామో, లేకపోతే స్టేట్స్కి పోయిన తర్వాత గ్రీన్ కార్డు దొరికిందో, మరి ఏదో అయితే ఆ ఫైల్ను, ఆ డాక్యుమెంట్ను పడేసుకుంటామా? మనం పడేసుకోము. ఎంత భద్రంగా పెట్టుకుంటామో, వర్షంలో నీళ్ళల్లో తడవకుండా చాలా కేర్ఫుల్గా పెట్టుకుంటాం కదా. దేవుని బిడ్డ, దేవుడు మనకిచ్చిన ఆ డాక్యుమెంట్స్నే మనం అంత జాగ్రత్తగా కాపాడుకుంటామే. దేవుడు మనము ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లు కాగితాలను ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం, చదువుకుంటే చదువుకున్న పేపర్లు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం. రక్షణను కూడా అంత భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుడి అన్నాడు దేవుడు. దేవుని బిడ్డ, కృప ద్వారా నీకు రక్షణ ఇచ్చినప్పుడు ప్రభు కొరకు మనం బ్రతుకుతున్నామా? ప్రభు కొరకు మనం జీవిస్తున్నామా? ఈరోజు ఏమైతే అయ్యున్నామో అది ఆయన ఉచితమైన కృప మాత్రమే. ఇది మీ వలన కలిగినది కానే కాదు, ఇది దేవుని అనుగ్రహము, దేవుడిచ్చిన కృప. కనుక దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ఆయన కృపను ఉచితంగా దొరికింది కదా అని నిర్లక్ష్య పెట్టకుండా, పోగొట్టుకోకుండా కృపను జాగ్రత్తగా కాపాడుకోవాలండి. దేవుని వాక్యంలో కృప గురించి ఎంత చక్కగా వర్ణించబడ్డది. యెషయా గ్రంథం 54:10 పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, కానీ నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, విలాపవాక్యం 3వ అధ్యాయంలో యెహోవా కృపగలవాడు అని 22వ వచనంలో రాయబడింది. అయ్యా కృపగల దేవా, నీ కృపను నాకు ఇచ్చావు నాయన, నీ కృప ద్వారా రక్షణ ఇచ్చావు ప్రభా, నీ కృప ద్వారా ఈ జీవితాన్ని ఇచ్చావు ప్రభా, ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చావు ప్రభా, నీ కృప ద్వారానే పొందుకున్నాం, కానీ మేము పైసలు వెల చెల్లించి తీసుకోలే కదా ప్రభా. అలాంటప్పుడు మేము నీ కొరకు ఎంత జీవించాలా? నీ కృప మాకు ఉచితంగా దొరికిందని మేము కూడా ఉచితంగా వచ్చిందాన్ని లక్ష్య పెట్టరండి చాలామంది. వెల చెల్లిస్తేనే దాని గురించి తెలుసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది కరపత్రాలు వీధి ప్రసంగాలు చేస్తూ ఉచితంగానే ఇచ్చేది బుక్కులు. ఇప్పుడు వాటికి అట్లా కాకుండా కొంచెం అతి తక్కువ ఫీజు పెట్టారు. నేను అడిగాను, ఎందుకు మీరు ఉచితంగా ఇచ్చేది కదా ఈ మధ్య డబ్బులు చెల్లించమని అడుగుతుందంటే, ఉచితంగా ఇచ్చేదాన్ని విలువ చేస్తలేరమ్మా మనుషులు, ఇది ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పేసి అక్కడ ప్రక్కకు పడేస్తుండ్రు. దేవుని బిడ్డ, ఈరోజు నీవు ఏమైతే కలిగి ఉన్నావో అది ఉచితంగా వచ్చిందని అంటే
నీ కొరకు మూల్యం చెల్లించింది యేసు ప్రభు అనేది గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఆ కృపను గురించి చాలా హెచ్చించి మాట్లాడాడు. కృపను గురించి మాట్లాడుతూ 14 పత్రికల్లో కూడా కృప మీకు తోడైండును గాక, కృప మీకు తోడైండును గాక, ఏదైనా వేరే ఏదైనా మొలిచి మిమ్మల్ని కలవరపరచడం ద్వారా కృపకు వీరు దూరమైపోతారేమో. ఏశావు వంటి భ్రష్టుడు ఎవరైనా ఉండి ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటారో ఏమో. గనక మీరు కృప గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా అని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుడిచ్చిన రక్షణకు ఆ గలతీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంది, నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచిరి. అంటే అపోస్తలుడైన పౌలును బట్టి మహిమపరిచినరట అందరూ. మునుపు మనలను పాడు హింస పెట్టినవాడు తాను పూర్వమంది పాడు చేయిచు వచ్చిన మతమును ప్రకటించున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. దేవా, నువ్వెంత గొప్ప దేవుడవు నాయన, అంత క్రూరమైన మనస్తత్వం కలిగిన మనుషులను నువ్వు మార్చి ఏదైతే నమ్మకుండా హింస కలిగిస్తుండో దాన్నే ప్రకటించే వ్యక్తిగా నువ్వు చేసినవా అని చెప్పి పౌలు భక్తుల్ని బట్టి మహిమపరిచినరట దేవునికి. దేవుని బిడ్డ, నిన్ను బట్టి నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచే విధంగా బ్రతుకుతున్నామా, లేకపోతే లోకానికి మనకు తేడా లేకుండా కలిసిపోతున్నామా, మింగిలైపోతున్నామా? దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఉంచింది ఎందుకో తెలుసా? వీరు క్రైస్తవులు కదా అని గుర్తించాలని. నేను యూదులను కనుక నేను ఆ పని చేయజాలను అని మొర్దెకై అంటాడు. నతన్యేలు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇదిగో నేను ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని నోట ఏ కపటము లేదు అని దేవుడు మెచ్చుకుంటున్నప్పుడు నతన్యేలు లోపల కపటము లేని వ్యక్తిగా దేవుడు చూశాడు. అందుకే ఆయనను మెచ్చుకున్నాడు. నిన్ను నన్ను మెచ్చుకోవడానికి ఎన్నో అర్హతలు మన లోపల ఉన్న వాటిని అన్నిటిని పోగొట్టుకుంటున్నాము, లెక్క చేయకుండా ఉంటున్నాము. దేవా, నీవిచ్చినవు ప్రభువా, నీవిచ్చిన రక్షణ నాయన, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, నన్ను క్రైస్తవుడుగా చెప్పుకునే ఆధిక్యతనిచ్చావు, క్రీస్తును పోలి నడవడానికి కృపని ప్రభువా, నీ అడుగుజాడల్లో నన్ను నడిపించు నాయన, నా హస్తం పట్టుకొని నడిపించు నాయన అని ప్రభువుకు మన జీవితాలు సమర్పించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దేవుని బిడ్డ, రక్షణ కొరకు మాత్రమే ఈరోజు చెప్తున్నా. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములు 23-24 వచనాల్లో ఉంది, ఏ భేదమును లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నమ్ము వారిని ఉచితముగా నీతిమంతులుగా తీర్చడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నమ్మితే చాలు, నీవు ఏం చెల్లించాల్సిన లేదు, ఉచితంగా నిన్ను నీతిమంతునిగా చేస్తాడు. అనర్హులమైన మనల్ని అర్హులుగా చేసింది ఆయన కృప. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, యేసయ్య కృపను మనం పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. మీకు దేవుని కృప పొందేందు కదా, దాన్ని చేదైన వేరు ఏదైనా మొలిచి మిమ్మల్ని కలవరపరచడం ద్వారా మీరు దాన్ని పోగొట్టుకుంటారేమో అని మీ విషయం జాగ్రత్తగా ఉండండి. దేవుని బిడ్డ, దేవుని కృప ద్వారా రక్షణ పొందాము, కృప ద్వారా సర్వాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు, పరలోకానికి కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన తండ్రితో ఉండడము విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకోలేదు, కానీ విడిచిపెట్టేసి ఇదిగో నా ప్రజలు నా పోలికగా ఉన్నవారు నశించిపోతుంటే నేను తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఈ సుఖం అనుభవించడం ఎందుకు, నేను వాళ్ళ కొరకు దాసునిగా, రిక్తునిగా, నరావతారిగా లోకానికి వెళ్ళిపోయి నా ప్రాణమే పెట్టేస్తా అనుకొని యేసు ప్రభు సమర్పించుకొని ప్రాణత్యాగం చేసుకొని పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడండి. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉండి ఆయన ఇచ్చే రక్షణను పొందుకోవాలని బ్రతిమాలుకొని చెప్తూ ఉన్నాను. ఈనాడు యేసు ప్రభు పేరు ఎత్తితే కూడా చాలా మందికి ఇష్టం ఉండడం లేదు. ఆ పేరు ఎత్తిన వారిని హింసిస్తూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. ఎన్నో విధాలుగా వ్యతిరేకమైన ధోరణి
సమాజంలో పేరుకుపోతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఉచితమైన కృప దేవుడిస్తున్నాడు. నీ పాపముల కొరకు ఆయన బలియాగం అయిపోయాడు. నీ శిక్షను ఆయన భరించాడు. ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తా అంటే కూడా ఆయన దగ్గరికి రాకుండా, ఆయన కవిగిల్లో వాలకుండా, ఆయన కొరకు జీవించకుండా, ఆయనను నోటితోటి ఒప్పుకోకుండా ఉంటే ఒకానొక రోజు దేవుని తీర్పుకు మనందరం గురైపోతాం. దేవుని పనిష్మెంట్కి కూడా గురైపోతాం. కనుక దేవుని బిడ్డారా, ఉచితమైన కృపను నిర్లక్ష్యం చేయకుండా, ప్రభువా నాకు నీవు ఇచ్చిన కృపను, నాకు నీవు ఇచ్చిన రక్షణను నేను పొందుకోవాలి నాయన. ఆ కృప ద్వారానే రక్షింపబడ్డావు అన్నావు కదా. ఇది మీ వలన కలిగినది కాదు అన్నావు కదా నాయన. నిజంగా మా వలన కలిగింది కాదు. మా డబ్బును బట్టి మేము కొనుక్కోలేదు నాయన. ఒకవేళ డబ్బును బట్టి కొనుక్కోవాలంటే ఎంత వెల చెల్లించాల్సి ఉండేదో. మనకు కీర్తనలో రాయబడి ఉంది కదా, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని రక్షింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. అది ఎన్నటికీ అట్లు తీరక ఉండాల్సిందే. కనుక ఎవరు తీర్చేది కాదండి. అది దేవుడు ఉచితముగా మనకు రక్షణ ఇచ్చి, మన శిక్షను ఆయన భరించి, ఆయన ప్రాణాన్ని ధారపోసి మనకు రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ కృప ద్వారా పొందుకున్నాం. ఈ ఆదాయము కృప ద్వారా పొందుకున్నాం. ఈ ఇల్లు కృప ద్వారా పొందుకున్నాం. ఏది ఇచ్చినా కూడా మనం తప్పిదస్తులమైన, దేవునికి అవిధేయంగా మూర్ఖంగా ప్రవర్తించిన పోనీలే అనుకొని మన విషయంలో ఆయన హెచ్చైన కృప చూపిస్తూ ఉన్నాడు. కనుక అంత మంచి విలువైన కృపను దేవుడు మనకు చూపిస్తూ ఉండగా మనం దాన్ని నిర్లక్ష్య పెట్టకుండా, దాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని, మరి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభు మనకు హెచ్చరిస్తుండు. నా కృప నీకు చాలు అని పౌలు భక్తుని అన్నాడంటే అది బలహీనతల్లో ఉన్నా సరిపోద్ది, నీ దారిద్ర్యంలో ఉన్నా కూడా నిన్ను ఆశీర్వదించడానికి సరిపోద్ది, తెలివి లేకుండా నీవు ఉన్నా కూడా తెలివిని కలిగించడానికి సరిపోద్ది, బలహీనులను బలవంతులుగా మార్చడానికి సరిపోద్ది. ఏ స్థితిలో ఉన్నా కూడా నీకు కృప చాలు. ఎవరి కృప అది? యేసయ్య కృప, ఉచితమైన కృప. గనుక ఆ కృప పొందుకున్న మనము ఆయనను మహిమపరచాలనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎల్లప్పుడూ, దేవా నీవు నాకెంత ప్రేమ చూపించినావు నాయన, నన్ను ఉచితంగా రక్షించినావు కదా ప్రభా, నాకు అన్న వస్త్రాలు ఇచ్చిన దేవుడవు నీవే, ఆరోగ్యం ఇచ్చిన దేవుడవు నీవే, ఉండడానికి గృహం ఇచ్చిన దేవుడవు నీవే. మీ జీవం ఏపాటిది మీరు అంతలో కనబడి మాయమైపోయి ఆవిరి వంటి వారే కదా. ఆవిరి వంటి బుడగ ఎంతసేపు ఉంటుందండి? ఇట్లా ఆవిరి ద్వారా బుడగలు వచ్చినాయి అంటే ఆ బుడగ ఒక్క క్షణం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ల ఆ టప్మని ఎగిరిపోద్ది. అంతే జీవితం కూడా అంతే. దాన్ని ఎంత విలువైనదిగా చూసుకుంటామో, ఎంత గొప్ప చెప్పుకుంటామో, ఎంత డంబంగా ప్రవర్తిస్తామో, కానీ అది ఒక్క క్షణంలో మన నుండి వెళ్ళిపోయిందంటే మనము ఎందుకు పనికిరాని వారం. కనీసము ఈ లోక సంబంధంగా ఏనుగంట చచ్చిన వెయ్యి బ్రతికిన వెయ్యి అన్నట. ఏనుగు చచ్చిన వెయ్యి బ్రతికిన వెయ్యి, కానీ మానవుడు చచ్చిన వెయ్యి అని అయితే ఎక్కడ లేదు. ఎందుకు పనికిరాదు? ఎప్పుడు తీసేస్తావు కదా అండి. చచ్చిన తర్వాత ఆ శవాన్ని అంటే మట్టి కనుక తీసి ఎప్పుడు పడేస్తారు అన్నట్టే, ఎప్పుడు తీసేస్తారు అని అడుగుతారు. తీసేసేది ఏంటండి? వస్తువులు కదా, మనిషి జీవాన్ని కాదు కదా. మరి అట్టి జీవం మనలో నుండి వెళ్ళిపోయినప్పుడు అది ఇచ్చిన దేవునికి మహిమపరుస్తూ బ్రతకాలి కదా. అది ఇచ్చిన దేవునికి మనము బ్రతికినన్ని రోజులు స్తుతించలేదు, చనిపోయిన తర్వాత అయితే ఇక అట్టే అవకాశం లేనే లేదు. దేవుని బిడ్డ, నువ్వు బ్రతుకున్నప్పుడే ఏమి చేసినా, దేవుని మహిమపరిచినా, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడ్డా, ఏమి చేసినా బ్రతుకున్నప్పుడే. మనము దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండాలా అని ఉంటే, దేహం విడిచినాక ఎట్లకి ఇష్టలై ఉంటారబ్బా అని నేను ఆలోచన చేస్తే, దేహంలో ఉన్నప్పుడు నీవు ఇష్టంగా బ్రతుకుతే దేహాన్ని విడిచినా కూడా దేవునికి ఇష్టంగా ఉంటావు అని దేవుడు నాకు అర్థం చేశాడు. నేను
ఆ తెల్లవారే ఆ వాక్యము ఎక్కడైతే చెప్పిన తెల్లవారే అనుకోకుండా బ్యాంకుకి వెళ్ళాల్సి వచ్చింది. ఒక పెద్ద వృక్షము ఫోటో హాల్లో ఎంట్రన్స్ దగ్గర ఉంది. దానికి అన్నిటికీ ఇట్లా యాపిల్ కాయల్లాగా రెడ్ కలర్ తోటి ఫలాలు ఉన్నాయి. సో నౌ రీప్ టుమారో అని ఆ సెంటెన్స్ అక్కడ రాయబడి ఉంది. అంటే ఈరోజు నువ్వు విత్తు రేపు కోసుకుంటావు. దేవుని బిడ్డ, నీ ప్రాణం నీలో ఉన్నప్పుడు నీ విత్తే వ్యక్తిగా ఉన్నవా, దేవుని మహిమపరిచే వ్యక్తిగా నీవు ఉన్నవా, ఆయన కృప విలువ ఏంటో గ్రహించినవా, ఆయన కృపను గురించి మరి దేవుడు మనకు కృపను కలగని ఆజ్ఞాపిస్తాడు అని తెలిసి కూడా ప్రభువా నీవు నా కృపనియ్యి, నీ కృపకు పాత్రరాలుగా నన్ను ఉంచు, కృప పోగొట్టుకొని చేదైన వేరు మొలిసి నాలో నుండి అది దూరమైపోద్దేమో, ఒక్క పూట కూటి కొరకే జ్యేష్ఠత్వాన్ని ఏశావు అమ్మేసుకున్నాడు కదా, మరి నేను కూడా ఈ లోకంలో అందమైన లోకమని దాని కొరకు నా ఆత్మను నా జీవాన్ని పోగొట్టుకుంటానో ఏమో, నేను నీకు ఇష్టమైనట్టుగా బ్రతకాల ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో సమర్పించుకొని బ్రతుకుతున్నామా? అదే హెచ్చరిక ఈరోజు మనకందరికీ, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ కృపను గురించిన ఆలోచన ఇచ్చి దేవుడు గొప్పగా దీవించాలని కోరుతూ, దేవుని అడుగుజాడల్లో నడవాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, దయగలిగిన ప్రభా నీకు స్తోత్రములు. నా కృప నీకు చాలు అనే పౌలు భక్తునికి ముళ్ళు దేహంలో బాధిస్తున్నా కూడా నా కృప నీకు చాలు, నీ బలహీనతలోనే నా శక్తి పరిపూర్ణమవుతుంది అన్నావు ప్రభా. నిజమే నాయన, మాకు ఈ లోకంలో బ్రతకడానికి నీ కృప చాలు ప్రభా. నీ కృప ద్వారా మాకు రక్షణ ఇచ్చావు, నీ కృప ద్వారా బ్రతుకు తెరువిచ్చావు, నీ కృప ద్వారా కుటుంబాన్ని ఇచ్చావు, నీ కృప ద్వారానే ఈరోజు ఏమైతే అయి ఉన్నామో అది నీ యొక్క ఉచితమైన కృప. కనుక నీ కృపకు మేము ఏమి చెల్లించగలం నాయన? నీ కృపను ఎల్లవేళలందు తలస్తూ నీకెల్లవేళలందు కృతజ్ఞులమై స్తుతించడానికి మీ సహాయం దయచేయండి అయ్యా. యేసయ్య మినిస్ట్రీస్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కరుణించండి నాయన. జూమ్ లింక్ ద్వారా నాయన, యూట్యూబ్ ద్వారా ఎవరు వాక్యం విన్నా వారి హృదయంలో ఒక ఆలోచన ఈ ప్రభా, ఇది మేము కొనుక్కున్నది కాదు కదా, దీనికి మూల్యం మేము చెల్లించలేదు కదా, నా యేసయ్యనే నా కొరకు చెల్లించాడు అని నీ కృపను గురించి తలంచి మరెక్కువగా కృతజ్ఞతగా కలిగి జీవించడానికి సహాయం చేయమని అయ్యా ఈ యేసయ్య మినిస్ట్రీస్ని ఆశీర్వదించండి. ఇందులో ఉన్న ప్రతి బిడ్డను, జాయిన్ అవుతున్న ప్రతి బిడ్డను, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తల వంచిన ప్రతి బిడ్డకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.